హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం OnePlus Ace 5 Ultra అలాగే OnePlus Ace 5 రేసింగ్ ఎడిషన్ ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో బేసిక్గా ఏంటంటే ఈ రెండు మొబైల్స్ ఏంటంటే చైనా కంట్రీలో లాంచ్ అయినాయి. సో ఈ వీడియో మీకు ఎందుకు అనుకోకండి. సో నాలెడ్జ్ గురించి అనమాట. అసలు వీళ్ళు తెచ్చిన ప్రైజెస్కి నాకు చిన్న డ్రాబ్యాక్స్ అయితే అనిపించినాయి అనమాట. ఎందుకంటే చైనా మార్కెట్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నా. సో ఎందుకంటే అన్ని ఫ్యూచర్స్ ఇచ్చి ఒక చిన్న మైనస్లు చేశారనిపించారు. బట్ వాళ్ళు తెచ్చిన స్పెక్స్కి అలాగే వాళ్ళు పెట్టిన ప్రైజెస్కి అయితే 100కి 200% వర్త్ అని చెప్తా. అవేంటి మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇవి ఏంటంటే ఫస్ట్ మనం OnePlus Ace 5 Ultra ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం కంప్లీట్గా. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.83 ఇంచెస్ ఫ్లాట్ టియానా LTPO OLED డిస్ప్లే ఉంటుంది. ఇది వచ్చేసి 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2800x1272 పిక్సెల్స్ అయితే దీనికి ఉంటాయి అనమాట. అలాగే 1400 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. HBM అంటే హై బ్రైట్నెస్ మోడు. 3840Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 9400 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీని బ్యాటరీ అలాగే ఛార్జింగ్ చూసుకుంటే 6700 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్లో నాకు డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఇస్తే బాగుండు అనిపించింది. ఇది ఎంత వాళ్ళు గేమింగ్ గురించి తీసుకొచ్చినా లేకపోతే ఆల్రౌండ్ మొబైల్గా తీసుకొచ్చినా కూడా సో 32 మెగాపిక్సెల్ ఉంటే ఏంటంటే చాలామంది ఫ్రంట్ ఫోటోస్ని ఇష్టపడుతూ ఉంటారు. సో మరి వీళ్ళు ఏంటంటే 16 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX906 సెన్సార్ ఉంటుంది విత్ OISతో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. 8 మెగాపిక్సెల్స్ గురించి మనకు తెలిసిందే. డేలో ఓకే కానీ నైట్లో అయితే మొత్తం వేస్ట్ అనమాట. ఏదో దిగామంటే ఫొటోస్ దిగాము ఓకేనా. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే Android 15తో వస్తుంది. కలర్ వాయిస్ 15తో వస్తుంది. కలర్ వాయిస్ ఏంటి ఒప్పో మొబైల్స్లో ఉంటుంది అనుకోకండి. సో చైనా వేరియంట్స్లో ఖచ్చితంగా కలర్ వాయిస్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 7300 mm² వ్యాపర్ కూలింగ్ యూనిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ప్లస్ కీని కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. వైఫై చిప్ G1ని కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. Wi-Fi 7, Bluetooth 5.4, NFC, IR బ్లాస్టర్ ఉంటుంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్ చేస్తుంది. USB Type-Cతో వస్తుంది. IP65 రేటింగ్ ఉంటుంది. వీళ్ళు IP68 ఇచ్చిన బాగుండు అనిపించింది. అలాగే 8.10 mm థిక్నెస్ ఉంటుంది. 206 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే చూద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ బేస్ వేరియంటే చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 29,600 రూపాయలు. దీంట్లో హై ఎండ్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 16GB 1TB మోడల్ ఉంటుంది. ఇది వచ్చేసి 45,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇదే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. OnePlus Ace 5 రేసింగ్ ఎడిషన్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.77 ఇంచెస్ ఫ్లాట్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 1.5K డిస్ప్లే అనమాట. ఇది రిజల్యూషన్తో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2392x1080 పిక్సెల్స్ ఉంటాయి. 1300 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. మరి పీకా కరెక్ట్ HBM కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, గుర్తుపెట్టుకోండి. 3840Hz PWM డిమ్మింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 9400 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక దీంట్లో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 7100 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది విత్ OISతో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 2 మెగాపిక్సెల్ వచ్చేసి ఏంటంటే మోనోక్రోమ్ సెన్సార్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఉన్నా లేకున్నా ఒకటే అనమాట ఓకేనా. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే Android 15 మీద వస్తుంది. కలర్ వాయిస్ 15 మీద వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X6 లైనర్ మోటార్ సపోర్ట్ ఉంటుంది. 7000+ mm² వ్యాపర్ కూలింగ్ ఉంటుంది. వైఫై చిప్ G1కి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 7, Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, USB Type-Cతో వస్తుంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPSకు సపోర్ట్ చేస్తుంది.
అలాగే ఇక్కడ ఏంటంటే 8.27 mm థిక్నెస్ ఉంటుంది, 200 grams వెయిట్ ఉంటుంది, IP65 రేటింగ్ అయితే దీనికి ఉంటుంది అనమాట. ఇక దీనికి ప్రైజెస్ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 21,300 రూపాయలు పెట్టారు. 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 24,800 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 27,200 రూపాయలు పెట్టారు. అలాగే 16GB అలాగే 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 29,400 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఒకసారి ప్రైజెస్ అన్ని స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఏ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా స్క్రీన్ మీద చేస్తున్నా. ఇంకేంటంటే మన ఛానల్లో చాలా మొబైల్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అనమాట. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.